మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఈ మాటలు దేవుడు ఎక్కువనే తీసుకొని మీ ఎత్తుకు వచ్చిన్నాడు గనుక మనందరం కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు ప్రభు వెలిగించబోతున్నాడు గనుక ఒక్కసారి మనం చూడగలిగితే అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 34వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లారా, పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించునని రాయబడింది. దేవుని పిల్లలు అంటే పరలోకమందున్న దేవుడంట ఒక పవిత్రమైన వరాలంట భూమి మీద ఉన్న మనకి అందరికి ఇవ్వాలని అనుకుంటున్నాడంట. దేవుని పిల్లలు, ఒక తండ్రి ఎలాగా నలుగురు పిల్లలు ఉంటే వారి పిల్లలకి విలువైన వస్తువులు నా పిల్లలకి నేను ఇవ్వాలని ఒక తండ్రి ఎంత ప్రయాసపడి కష్టపడి తన పిల్లలకి ఇస్తాడో, పరలోకమందున్న దేవుడు కూడా ఒక పవిత్రమైన వరాలు మనకి ఇచ్చి ఆ వరాలతో మనం నింపబడి ఆయన ముందు నిలబడినప్పుడు సంతోషపడాలనుకుంటున్నాడు. భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా పరలోకమందున్న తండ్రి ఇచ్చే పవిత్రమైన వరాలు పొంది ప్రకాశించే వరకు ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలయ్య. ఒక పవిత్రమైన వరాలు మాకు ఇస్తామని నువ్వు వాగ్దానం చేస్తున్నావు నైనా. ఆ వాగ్దానం తండ్రి భూమి మీద ఉన్న నీ పిల్లలందరూ పొంది నీ ముందు ప్రకాశించే వారు ఉండినట్లు కృప చూపమని మా రక్షకుడు నీ కుమారుడనే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.